హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. బ్యాక్ పెయిన్ ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఈ సమస్య బాధపడుతూ వస్తున్నారు. అంటే యంగ్ యూత్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, వృద్ధులు, గృహిణీలు ఇలాంటి వాళ్ళందరికీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఆధునిక స్పైన్ కేర్ వల్ల ఇప్పుడు మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ, ఎండోస్కోపిక్ టెక్నిక్స్, అలాగే రోబోటిక్ సర్జరీ, ఏఐ గైడెడ్ ప్లానింగ్, పర్సనలైజ్డ్ రీహాబిలిటేషన్ వంటి ఆధునిక చికిత్సతో పెద్ద చికిత్సని కూడా అనవసరం లేకుండా మంచిగా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇవన్నిటి గురించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ పివి సత్యనారాయణ మూర్తి గారు. ఆయనకి 17+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో హీఈస్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్ మోర్ దెన్ 5,000 స్పైన్ ప్రొసీజర్స్ రేంజింగ్ ఫ్రమ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ టు కాంప్లెక్స్ స్పైనల్ రీకన్స్ట్రక్షన్స్ అనమాట. మరి ఆయన్ని వెల్కమ్ చెప్పేసి ఇలాంటి విషయాలు ఎన్నో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, హౌ ఆర్ యూ టుడే? ఆల్ గుడ్. సార్, మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ యాజ్ ఎ డాక్టర్స్ అందరికి ఫస్ట్ ఇట్లా భయం వేస్తూ ఉంటుంది, కానీ మీరు చాలా చిల్లుగా ఉన్నారు. అండ్ దట్స్ వాట్ వీ నీడ్ యాజ్ పేషెంట్స్. మీ క్లినిక్ వచ్చినప్పుడు మాకు మిమ్మల్ని చూడగానే ఒక 50% ప్రాబ్లం అక్కడే తగ్గిపోతుంది అని చెప్పి. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓకే, నాట్ ఓన్లీ యూ, someone says oh god అనుకుంటాం. రైట్. సో సార్, దట్స్ గుడ్ ఇన్ ఎ వే. యా. సో ఇప్పుడు సార్ ఎన్నో స్పైన్ ప్రొసీజర్స్ మీరు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే ఏంటి స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందులో ఏ గ్రూప్ వాళ్ళతో చూస్తున్నాము? పేషెంట్స్ ఎవరు మీ క్లినిక్కి వాకిన్ అయ్యి చెప్తూ ఉంటారు? ఎలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి? గ్రూప్ అంటే ఏజ్ గ్రూప్ ఏది మారలేదండి, ఇట్ ఈస్ ద సేమ్. ఓకే, బట్ సిన్స్ మన లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెరుగుతున్నారు. అంటే నౌ వి సీ ఈ 60+ వాళ్ళు కొంచెం కామన్గా వస్తున్నారు. ఓకే, అంటే ఎర్లియర్ మేబీ తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం బికాస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేటప్పటికి దే వాంటెడ్ టు లివ్ ఇండిపెండెంట్లీ. సో ఇంతకుముందు అందరు కలిసి ఉండేవాళ్ళు అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు కొంచెం జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి సో ఆ ఇండివిజువల్స్ 65+ వాళ్ళు కూడా దే వాంట్ టు బి మోర్ ఇండిపెండెంట్. సో వీఆర్ గెట్టింగ్ ఈవెన్ దెమ్ ఫర్ దే ఆర్ రెడీ ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్. ఎర్లియర్ ఎట్లా ఉండేదంటే నాకెందుకులే సర్జరీ అని వెళ్ళిపోయేవాళ్ళు. పోస్ట్పోన్ ఆర్ దే యూస్ టు నెగ్లెక్ట్ ఇట్ కంప్లీట్లీ. నౌ బట్ వీ హ్యావ్ దెమ్ 65 to 70 or 60 to 75 is very common age group nowadays. Almost they constitute nearly 25 to 30% of our surgical interventions. ఓకే. సో ఈ ఐటీ ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నేను ఇందాక చెప్పినట్లు డూ దే ఆల్సో కమ్ అండ్ కంప్లైన్ అబౌట్ బ్యాక్ పెయిన్? డూ దట్ హ్యాపెన్ జనరలీ? Yeah, why not? Very common. See, per se IT job చూసుకుంటే most of them sitting job కాబట్టి they usually have a lot of back issues because I said sitting is more loading on the spine. నుంచోడం కూర్చోడం చాలా ఎక్కువ ఇబ్బంది పడతారు for many hours and hours. Yeah, వాళ్ళు prolonged. I mean, I'm surprised sometimes I see because ఇంట్లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, who are working from home. When నేను లేట్గా మిడ్ నైట్ వెళ్ళాక దే కీప్ ఆన్ వర్కింగ్ దెన్, అంటే మా బ్రదర్స్ కానీ ఎప్పుడైనా చూసినప్పుడు. సో దేర్ వర్క్ లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఆర్ డిఫరెంట్ ఇన్ వే. సో దే ల్యాండ్ ఇన్ లాట్ ఆఫ్ బ్యాక్ ఇష్యూస్. What type of spine disorders you encounter, doctor? See, in my practice I am into complete range, so I see everything. Like basic from pediatric to geriatric, like చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 2-3 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ళ దాకా వస్తూనే ఉంటారు. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఏజ్ అంటే నా ప్రాక్టీస్లో అయితే లేదు. కొంతమంది దే ఆర్ డిఫార్మిటీ సర్జన్స్ అంటామంటే వాళ్ళకి ఓన్లీ పిడియాట్రిక్ పాపులేషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఓన్లీ డీజనరేటివ్ చేస్తారు, వాళ్ళకి ఓన్లీ ఆ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 35 to 60, 70 వస్తూ ఉంటుంది. సో మై ప్రాక్టీస్ ఐ సీ ఆల్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్. డాక్టర్, అలాగే ఇప్పుడు నార్మల్ బ్యాక్ పెయిన్కి ఒక సీరియస్ బ్యాక్ పెయిన్కి ఎలా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు? సింపుల్ అండి. నార్మల్ బ్యాక్ పెయిన్ అయితే నా ఓపిక రాడాయన. నార్మల్ అంటే ఎనీ బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ నార్మల్ అనుకోండి. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు అంటే వాళ్ళు మన దగ్గర రారు. ఓకే, వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళని నువ్వు నెగ్లెక్ట్ చేయద్దు. ఎవరు ఇప్పుడు నాదేం షాప్ కాదు కదా షాపింగ్ చేయడానికి. దే హ్యావ్ సమ్ రీజన్ టు విజిట్ మీ. సో ఇఫ్ దే హ్యావ్ కమ్ ఫర్ ద సెకండ్ టైం అంటే నువ్వు గ్యారంటీగా దట్ ఈస్ డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దట్ దిస్ పర్సన్ ఈస్ సఫరింగ్.
అంటే సపోజ్ ఒక రోజు వచ్చారు, ఒక ఆయన లేడీ వచ్చింది, గేవ్ మెడిసిన్, తగ్గిపోయిందంటే వాళ్ళు రారు. వాళ్ళు రెండోసారి వచ్చారంటే యూ షుడ్ థింక్ దట్ దే హ్యావ్ సమ్ సీరియస్ కన్సర్న్. అబ్సల్యూట్లీ. మామూలుగా షాపింగ్ అయితే కాదు కదా. సార్, హౌ టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ స్పైన్ డయాగ్నోసిస్ చేయడానికి? డయాగ్నోసిస్ అండ్ డెఫినెట్లీ మేడం, ఐ మీన్ సి ఇప్పటిదాకా అయితే ద హైయెస్ట్ ఇమేజింగ్ ఈజ్ ఎంఆర్ఐ ఫర్ అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఎంఆర్ఐ ఈజ్ వైడ్లీ అవైలబుల్ ఇప్పుడు. ఇఫ్ సి ఎర్లియర్ మేబీ ఎంఆర్ఐ స్కాన్స్ అక్కడక్కడ ఉండేయేమో, ఇప్పుడు అయితే ఎవ్రీ సెటప్ హ్యాస్ అండ్ ఎవ్రీ కాలనీ అని చెప్పలేం కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ 3-4 kilometers you'll get one MRI machine. Good thing, it's very very widely available. See, just now I had a patient who came from Dubai. She was saying, అంటే ఇండియన్ బట్ లివ్స్ ఇన్ దుబాయ్. సార్ మరి ఎంఆర్ఐ అంటే ఎన్ని రోజులు కాదమ్మా, నువ్వు ఇప్పుడు రాస్తే సాయంత్రం చేయించుకుని రావచ్చు, మన దగ్గర అంత ఫెసిలిటీ అన్లైక్ ఎనీ అదర్ కంట్రీ. బిఫోర్ వి యూజ్డ్ టు వెయిట్ ఫర్ సమ్ అవర్స్ ఆర్ డేస్, ప్రాబబ్లీ అవర్స్ ఏ ఉంటుంది మన దగ్గర. డేస్ అనేది earlier it was there, now it is only hours. But if you see across any other country, west lo gaani east lo gaani chusukunte MRI is like crazily waiting. There are centers in UK or US, you have to wait for 6 months to 1 year. Okay. So in a way India lo lot of the problems are solved. Manakunna idi see, healthcare is wide, right? India lo it is rightly available. And mee kalla mundu meer elli teeskochu. You can walk into a spine surgeon or a ఎనీ అదర్ వాస్కులర్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ దగ్గర నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీవేర్ ఎల్స్. అలాగే డాక్టర్, క్యాన్ మోస్ట్ స్పైన్ ప్రాబ్లమ్స్ సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చా? ఒక అపోహ ఉంది చాలా మందికి, స్పైన్ ప్రాబ్లం అనగానే ఓకే సర్జరీ చేసేస్తారని. లాట్ ఆఫ్ ద పీపుల్ అవాయిడ్ టు ఈవెన్ సీ ఎ డాక్టర్. సో ఆ అపోహని, అది అపోహ వాస్తవమా? మీరేం చూస్తున్నారు ఈ రోజులలో? లేదు, అట్లా అంటే ఇప్పుడు ఎవ్రీ స్పైన్ ప్రాబ్లం రిక్వైర్డ్ సర్జరీ అంటే మాకు 24 hours సరిపోకూడదు. మాకు ఏ 72 గంటలు లేకపోతే 100 hours పైన ఉండాలి ఒక డేకి. నాట్ లైక్ దట్. ఇప్పుడు ఒక 20 మందిని ఓపీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ చూస్తే మేబీ అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ 3 or 4 విల్ బి అడ్వైజ్డ్ సర్జరీ. అవుట్ ఆఫ్ దెమ్ హౌ మెనీ విల్ గెట్ అనేది వాళ్ళ చాయిస్. కానీ అంతే, అంతకన్నా ఎక్కువ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి మెడికల్ మేనేజ్మెంట్, మోస్ట్ ఆఫ్ ఇట్. సో లేటెస్ట్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి డాక్టర్? పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్. పెయిన్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఫిజికల్ థెరపీ ఉంటుందండి. ఓకే. ఎనీవే మెడికేషన్ ఈజ్ దేర్, ఫిజికల్ థెరపీ ఈజ్ వన్ సార్ట్. అదర్ థింగ్ ఈజ్ లైక్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్, పెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఆర్ గుడ్ ఇనఫ్. అండ్ ఫిజికల్ థెరపీ బేసికల్లీ ఎపిడ్యూరల్ పెయిన్ ఫిజిషియన్స్ కూడా కొంచెం ఇప్పుడు బాగానే ఉన్నారు, ట్రైన్డ్ వెల్. ఓకే. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్, ఫాసెట్ ఇంజెక్షన్, రూట్ బ్లాక్స్ అని ఇవన్నీ ఉంటాయి పెయిన్ ప్రొసీజర్స్. అలాగే డాక్టర్, ఓవర్ ద ఇయర్స్ ఈ స్పైన్ సర్జరీస్ ఎలా మారాయి? వాట్ ఆర్ ద ఇన్నోవేషన్ దట్ యు హావ్ సీన్ ఓవర్ ద ఇయర్స్? యా, one thing I'll tell you, it is not the technology which has grown over the past decade. ఒక డికేడ్ బ్యాక్ ఏముందో టెక్నాలజీలో పెద్దగా మార్పులు రాలేదు. ఓకే. బట్ ట్రైనింగ్ మారింది. అంటే ఇంతకుముందు స్పైన్ సర్జరీ అనేది ఎవ్రీబడి యూస్ టు డూ ఇన్ ద సెన్స్ లైక్ ఆర్థోపెడిక్ సర్జన్ చేసేవాళ్ళు, న్యూరో సర్జన్ చేసేవాళ్ళు, అలా ఉండేది. బట్ ఇప్పుడు స్పైన్ సర్జరీ అనేది డిఫరెంట్ ఎంటిటీ. రైట్. వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ లైక్ స్పైన్ సర్జరీ అనేది. ఇంతకుముందు ఇట్ వాజ్, I mean, it is part of either neurosurgery or orthopedic surgery, but now it is a different department, spine surgery అనేది. There are fellowship courses offered by the national board అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి, which are around 2 years programs, 2 to 3 years programs అలా ఉన్నాయి. Earlier it was not there. అంటే this program was there probably 17-18 years back కూడా స్టార్ట్ అయింది, కానీ now it is being picked up by many orthopedic surgeons. Okay. డాక్టర్, అలాగే చాలా మంది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటున్నారు. వాట్ ఈస్ ఇట్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు అవర్ ఆడియన్స్? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది రెండు రకాలు ఉందండి. ఒకటేమో మోనోపోటల్ అంటారు, ఇంకోటేమో బైపోటల్ అంటారు. మోనోపోటల్ అనేది అంటే సింగిల్ హోల్ తోటి, సింగిల్ ఇన్సిషన్ తోటి చేస్తారు. ఓకే. బైపోటల్ అనేది కూడా ఎండోస్కోపే, కానీ ఇట్ ఈస్ లైక్ 2 ఇన్సిషన్స్ ఉండి 2 వాట్ యు కాల్ పోర్ట్స్ ఉంటాయి దానికి. దానికి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఐ డోంట్ డూ మచ్ ఆఫ్ ఎండోస్కోపీ, బట్ ఐ కెనాట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్. బట్
దిస్ ఎండోస్కోపీ ఈజ్ దేర్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్. ఐ మీన్ ఎండోస్కోపీ అనేది ఆల్మోస్ట్ నేను ఆర్థోపెడిక్ స్పైన్ ప్రాక్టీస్ మొదలప్పటి నుంచే ఉంది, కానీ ఇట్ ఈస్ ఆల్సో దాని లర్నింగ్ కర్వ్ ఎక్కువ. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే యూ కెనాట్ అడ్రస్ ఎవ్రీథింగ్ విత్ ఎండోస్కోపీ. యూ షుడ్ బి ఎ స్పైన్ సర్జన్ అండ్ దెన్ ఎండోస్కోపీ సర్జన్. యూ కెనాట్ బి ఎండోస్కోపిక్ సర్జన్ అండ్ ఎ స్పైన్ సర్జన్. అంటే ఎండోస్కోపీ చేస్తే అన్నీ అయిపోతాయి అని లేదు. యూ షుడ్ హ్యావ్ బేసిక్ ప్రాక్టీస్ ఆర్ ట్రైనింగ్ ఇన్ స్పైన్ సర్జరీ ఆల్సో. బేసిక్ కాదు, అడ్వాన్స్డ్గా ఉండాలి. స్పైన్ సర్జరీ అంటే 6 months 1 year ఫెలోషిప్ తోటి సరిపోదండి. It will take time. I mean, see, every patient is different. Not only spine, ఏ కేసు తీసుకున్నా కానీ different. So, to understand it only, it will take 1 year. To get into it 1 more year. To start initial practice చేయడానికి మినిమం 3 ఏళ్ళు స్పైన్ ట్రైనింగ్ ఉంటే బెటర్ ఆల్వేస్. ఓకే సార్, ఇప్పుడు అంతా ఏఐ వచ్చింది, మరి ఏఐ రోబోటిక్స్ ఈ రెండు కూడా ఎలా ఇంప్రూవ్ అయింది స్పైన్ సర్జరీస్లో? ఏఐ ఐఎమ్ నాట్ షూర్, ఇంకా ప్రాబ్లీ ఇట్ ఈస్ స్టిల్ ఎవాల్వింగ్ ఇన్ మెడిసిన్. బట్ రోబోటిక్స్ ఈస్ దేర్ ఇన్ స్పైన్ సర్జరీ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. ఇండియాలోనే ఫస్ట్ ఇన్స్టలేషన్ ఆఫ్ స్పైన్ రోబో వాజ్ ఇన్ 2012. 2019 or 2020లో ఎక్కువగా వచ్చినాయి. బట్ మనకి జాయింట్ రీప్లేస్మెంట్ వాడే రోబో బాగా పాపులర్ అయిపోయింది. అంటే ద అడ్వాంటేజ్ ఈజ్ మోర్ విత్ దట్. ప్రెసిషన్ ఎక్కువ ఉంది దానికి. అండ్ దట్స్ వై ఇన్ హైదరాబాద్లో నాకు తెలిసి నాట్ లెస్ దాన్ ఒక 60-70 రోబో ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. ఇది మన జాయింట్ రోబోవి. దో స్పైన్ రోబో స్టార్టెడ్ ఇన్ 2012. Probably the total installations across the country will not be even 25. Because రోబోకి అంత అడ్వాంటేజ్, నాట్ ఎక్స్టెన్సివ్ అడ్వాంటేజ్ లేదు. నాకు రోబో ఇక్కడ అవసరం అనుకున్న చోట రోబో అక్కడ హెల్ప్ చేయదు మనకి. ఇంకా రెగ్యులర్ దానికి రోబో అవసరం లేనప్పుడు ఇట్ ఈస్ అన్నెసెసరీ బర్డెన్ టు ద పేషెంట్. వెరీ వెరీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, అన్నెసెసరీ. వెన్ ఇట్ కెన్ బి డన్ నార్మలీ. బట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో అయితే ఇఫ్ యూ హ్యావ్ ఎ రోబో దట్స్ క్వైట్ హెల్ప్ఫుల్. అంటే కొంచెం ఈజీ అయిపోతుంది సర్జరీ అంతే. బట్ అదర్వైజ్ ఆల్సో పీపుల్ ఆర్ బీన్ డూయింగ్ అండ్ స్టిల్ డూయింగ్ వితౌట్ రోబో ఆల్సో మెనీ టైమ్స్. మేబీ ఇఫ్ ఐ బై ఎ రోబో మై టాక్ మే బి డిఫరెంట్. బట్ యాజ్ ఆఫ్ నౌ, అంటే 2012లో ఫస్ట్ రోబో ఇన్స్టలేషన్ అప్పుడు వీ వర్ పార్ట్ ఆఫ్ దట్. ఐ మీన్ అప్పుడు మేము కూడా వెళ్ళి మమ్మల్ని కూడా తీసుకెళ్ళారంటూ, ఐ మీన్ ఫర్ ద సర్జరీస్ అండ్ ఆల్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ ఓకే, నాట్ రియల్లీ వర్త్ బయింగ్ ఫర్ సచ్ ఎ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఆ టైంలో అన్నారు. రైట్ సార్, ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్లో ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే వాళ్ళు స్పైన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాంటి సమస్యలు ఉన్న ఎల్డర్లీ పీపుల్? సూపర్ క్వశ్చన్. సి, ఆస్టియోపోరోసిస్ పర్సే ఇస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకుందాం. మీరంటే ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? వాళ్ళకి సింపుల్ అండి, దే షుడ్ ప్రివెంట్ ఎ ఫాల్. ప్రివెంట్ ఎ ఫాల్ కానీ సడన్ జర్క్ కానీ ఏం ఇట్లా జారుతూ ఇట్లా అన్నారన్నా కానీ దే మే హ్యావ్ ఏ ఫ్రాక్చర్. స్పైన్లో ఎముకలు నలిపోవచ్చు, తొంటి ఎముకలు కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ప్రివెంట్ ఎ ఫాల్, ప్రివెన్షన్ ఆఫ్ ద ఫాల్ అనేది యూ షుడ్ డెవలప్ పాజిటివ్ రిఫ్లెక్సెస్. పాజిటివ్ రిఫ్లెక్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. అరే అక్కడ వెళ్తురు లేదు, నేను అక్కడికి వెళ్ళొద్దు. సింపుల్. ఒక ఏజ్ వచ్చాక 70 దాటిన తర్వాత చేయకూడదు ఇట్లాంటివి. యూ షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. ఏమవుతుంది, సింపుల్ మిస్టేక్ అంటే కింద పడ్డారు, మనకి తొంటే ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. సి, అన్నెసెసరీ యూ విల్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ వీక్ డేస్. అది నయం కూడా అవ్వదు కదా ఆ ఏజ్ లో. ఎట్లయినా ఆ ఏజ్ లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ టు ద ఫ్యామిలీ, అన్నెసెసరీ ఫైనాన్షియల్ బర్డెన్. సో అండ్ నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే నువ్వు ఒక 3-4 నెలలు నువ్వు యూ మే నాట్ బి ఏబుల్ టు వాక్ వాట్ యు ఆర్ డూయింగ్, నీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేవంటే యువర్ హెల్త్ విల్ డెఫినెట్లీ బీ కాంప్రమైజ్డ్. సో చెప్పినట్టు యూ షుడ్ కీప్ యువర్, నేను మా అమ్మకి చెప్తా, నువ్వు లైట్లు ఆపకు, నువ్వు ఉంటే లైట్లు వేసుకుని పెట్టుకో. అండ్ మేక్ షూర్ ద ఫ్లోర్ ఈజ్ నాట్ వెట్. కరెక్ట్. ఓ మై గాడ్. ఓకే, 100% అది వెట్ ఉండదు ఫ్లోర్లో. ఇది ఒకటి. అండ్ పాజిటివ్ రిఫ్లెక్సెస్ ఇప్పుడు నేను తీసుకోవాలనుకోండి, ఈ చాలామందిని చూస్తాం కదా, ఎట్లా వస్తారంటే పెద్దవాళ్ళు ఏదో తుడుస్తామని పైకి స్టూల్ వేసుకుని ఎక్కుతారంట.
అవసరమా మీకు అంటాను. ఓకే, అవును. ఏమని చెప్పండి, దుమ్ము ఉంటే ఉంటుంది కొన్ని రోజులు, లేకపోతే ఎవడో ఇస్తే తుడిపించుకోండి వాడుతుంటే. ఆ స్టూల్ ఎక్కుతారు, ఆ జారుద్దు, కింద పడతారు, రకరకాల ఫ్రాక్చర్లు. పెద్దవాళ్ళు వినరు కూడా. ఎగ్జాక్ట్లీ, కొంచెం చాదస్తం పెరుగుద్ది, నాకు ఎవరికైనా చెప్తున్నావు పెరుగుద్ది, నీకైనా నాకైనా పెరుగుద్ది. ఓకే. సో అవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇలాంటివి వీ కెన్ డెఫినెట్లీ అవాయిడ్. సేమ్ స్పైన్లో కూడా అంతే, చిన్న చిన్న ఇంజురీస్, వాళ్ళు ఏం లేదు, ఇట్లా కూర్చోబోతున్నారు, అక్కడ స్టూల్ ఉండదు, కింద పడతారు. ఓ మై గాడ్. ఓకే. కార్లో వెళ్తూ ఉంటారు, ఒక స్పీడ్ బ్రేక్ మీద జరుకొస్తే దే కెన్ హ్యావ్ ఏ ఫ్రాక్చర్. సో దాని ట్రీట్మెంట్ అనేది పెద్ద డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అది. సో టు అవాయిడ్ దీస్ థింగ్స్ షుడ్ బి డన్. ఓకే సార్. అలాగే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తారు ఎక్కువసేపు కూర్చోకుండా? ఏం చేయాలి వాళ్ళు ఇలాంటి బ్యాక్ పెయిన్ సమస్యలు, స్పైన్ సమస్యలు ప్రొలాంగ్ అవ్వకుండా ఇన్ ఫ్యూచర్ ఆల్సో? వాట్ షుడ్ దే డూ ఐటీ ప్రొఫెషనల్స్? 2 things. ఒకటి నడుము నొప్పి, రెండోది మెడ నొప్పి వాళ్ళకి. రైట్. నెక్ బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్ ఆఫ్ ది మానిటర్, అదర్వైజ్ దిస్ ఫోన్ పెద్ద కల్పిట్లేండి. ఎందుకంటే మనం ఫోన్ చూసేటప్పుడు ఇలా చూస్తాం, ఇలా చూస్తామంటే ఈ 8 to 9 kgs ఆఫ్ హెడ్ వెయిట్ ఈజ్ ఆన్ ద నెక్. దాంతో ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మానిటర్ అయినా మనం కొంచెం ఇట్లయితే మానిటర్ చూడం కదా, ఇట్లనే చూస్తాం కొంచెం, అదైనా పర్లేదు. బట్ ఫోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద నెక్స్ట్ జనరేషన్. ద అదర్ థింగ్ ఏంటంటే సిట్టింగ్ hours together is a big load on the spine. So every 30-40 minutes you need to take a break. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్ గోయర్స్ కాదు, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెద్ద శాపం అయిపోయింది. వాళ్ళు ఏంటంటే ఆఫీస్ లో ఎన్విరాన్మెంట్ ఉండదు, ఆ చైర్స్ కొంచెం అన్ని బెడ్రూమ్ లోకే కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాయి, ఫుడ్ అన్ని. ఆ చైర్ కూడా మనం ప్రాపర్ గా వేసాం, ఆ మంచం మీద కూర్చొని వర్క్ చేస్తారు. అయితే గుంట ఉన్న సోఫాలతోటి కాళ్ళు పైకి రకరకాల పోస్టర్లో వర్క్ చేస్తాం. సో బెటర్. సో సింపుల్ థింగ్స్ ఏంటంటే డోంట్ సిట్ ఫర్ లాంగ్ టైం. అరగంట కూర్చుంటే 1 నిమిషమో 2 నిమిషాలనే బ్రేక్ తీసుకోండి. అండ్ కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే బెటర్. స్ట్రెచింగ్ యువర్ నెక్. లోవర్ బ్యాక్ కూడా ఒక ప్లాంక్ చేయండి, ఒక 2 minute ప్లాంక్ చేయండి డైలీ. అయితే యూ కెన్ డూ దట్ కౌ పోజ్, క్యామెల్ పోజ్ అంటారు, అట్లా చేసుకోండి, యూ విల్ బి ఫిట్. ఆల్సో బైక్ నడిపే వాళ్ళకి డాక్టర్ వి కీప్ అబ్జర్వింగ్, చాలాసేపు నడుపుతున్నప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇఫ్ ఆల్రెడీ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే కనుక యూ షుడ్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే ఇఫ్ ద పెయిన్ ఇస్ టాలరబుల్, అంటే నాట్ టు ద లెవెల్ వేర్ యూ నీడ్ ఏ మెడికల్ అడ్వైస్ కానప్పుడు డెఫినెట్గా కొంచెం కీప్ యువర్ బ్యాక్ ఫిట్, కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదర్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ నౌ డేస్ వెరీ కామన్గా ఉంది. చాలామంది జిమ్ ఫ్రీక్స్ ఉన్నారు, ఆర్ అదర్వైజ్ దే ఆర్ ఒబేస్. 2 రకాల గ్రూప్స్ కనిపిస్తున్నాయి. ఈ జిమ్మర్స్ తోటి పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య. నేను పొద్దున రెగ్యులర్ చెప్తాం మా జిమ్లో ఉన్నప్పుడు, 30% ఆఫ్ ఆల్ ఆఫ్ us will have spine issue అని. బికాజ్ ఆఫ్ దే డూ రాంగ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే పోస్చర్ సరిగా ఉండకపోవడం లాంటి వలన. అంతేనండి, సమ్ రాంగ్ ఎక్సర్సైజ్ కెన్. ఈ వెన్నుపూస ఎముక ఉంటుంది కదా, ఎముక మధ్యలో డిస్క్ లైన్ ఉంటాయి, ఈ డిస్క్ చుట్టూ ఒక పొర ఉంటుంది. మీరు ఒక రాంగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదైనా కానీ ఆ పొరలో టేర్ స్టార్ట్ అవుతుంది. యూ మే హ్యావ్ సివియర్ పెయిన్ దెన్, బట్ సబ్సిక్వెంట్లీ ఇట్ విల్ సబ్సైడ్. అది అంత సివియర్ పెయిన్ తగ్గిపోద్ది, కాకపోతే అది డౌన్ ద లైన్ డిస్క్ అరుగుదలకు కారణం అయిపోతుంది అన్నట్టు. గ్రాడ్యువల్లీ పర్క్లేట్స్ అండ్ ల్యాండ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ స్పైన్ ట్రబుల్, స్పైన్ ఇష్యూస్. అలాగే డాక్టర్ కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. డాక్టర్ ఇప్పుడు మిత్ అనుకున్నాం, ఇది మీరు వాస్తవం ఏంటో మీరు చెప్పాలి. ఎవ్రీ స్లిప్ డిస్క్ రిక్వైర్డ్ సర్జరీ, అంటే ప్రతి స్లిప్ డిస్క్ ఉంటే సర్జరీ అవసరమా? నాట్. ఓకే. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? రెగ్యులర్ మెడికేషన్స్ వల్లనా లేదా ఫిజియోథెరపీ? డిపెండ్స్ అండి. ఇనిషియల్గా అండ్ నో వన్ డైరెక్ట్గా చెప్పకూడదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్. ఓకే. ఎంత ప్రొలాప్స్ అయింది, లొకేషన్ ఎక్కడ ఉందనేది 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఈవెన్ ఎ స్మాల్ డిస్క్ అంటే ఎంఆర్ ఫైండింగ్లో కెన్ బి వెరీ వెరీ పెయిన్ఫుల్. అట్లాంటప్పుడు అనుకుంటాం, ఓకే ఈ డిస్క్ ఆ చిన్న ఎంతో ఉండదు, ఎంత మన పీనట్ సైజ్ ఉండొచ్చు,
డిస్క్. okay. దట్ ఈస్ స్మాల్ ఫ్రాగ్మెంట్. బిగ్ ఫ్రాగ్మెంట్ విల్ బి బిగ్ సైజ్, Hmm. బట్ వేర్ ఇట్ ఈ సిట్టింగ్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా ఇప్పుడు వెన్నుపూస నరం, పెద్ద నరం నుంచి చిన్న నరం కాళ్ళలోకి వస్తాయి కదా, ఆ నరానికి ఈ నరం మధ్యలో కూర్చుంది అనుకో, టెరిబుల్ పెయిన్ ఉంటుంది. Hmm. Right. సో యూ ఆస్ దెమ్ టు వెయిట్ మెడికల్, దే విల్ నాట్ వెయిట్, Hmm. అండ్ ద పెయిన్ విల్ బి దట్ ట్రబులింగ్ దెమ్. మేబీ విల్ గివ్ కపుల్ ఆఫ్ డేస్ Hmm. మెడిసిన్, తగ్గుతుంది అంటే విల్ కంటిన్యూ, Hmm. తగ్గట్టే అంటే విల్ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. Okay. Even a bigger fragment disc may not be painful sometimes, but a small fragment disc can be painful. ఆల్సో సార్ చాలా మందికి ఏమనుకుంటారంటే సర్జరీ చేయగానే పెద్దవాళ్ళు పారాలసిస్ వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. ఒక అపోహ కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఇప్పటికీ ఉంది. Yeah. సో అది నిజమే అంటారా? సర్జరీ వస్తే తప్పకుండా పారాలసిస్ వచ్చేస్తుంది, వాట్ ఈస్ దట్? తప్పకుండా పారాలిసిస్ వస్తే ఇన్ని సర్జరీ ఎట్లా చేయగలుగుతారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ రైట్. యా. ద న్యూరలాజికల్ డెఫిసిట్ అనేది, దాన్ని న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం, అది లెస్ దాన్ 1%. ఓకే, అంతే. Less than 1%. If your surgeon is trained, it will be less than 1%. And more, even అట్లా డెఫిసిట్ వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ డూ రికవర్. ఓకే. అట్లీస్ట్ కంప్లీట్ కాకపోయినా పార్షియల్ రికవరీ అయితే చాలా మందికి ఉంటుంది. ఇంకా అందరికీ పారాలిసిస్ వస్తే ఇంకా అసలు స్పైన్ సర్జరీ లేదు కదా, అసలు దెర్ ఇస్ నో రోల్ ఫర్ స్పైన్ సర్జరీ. రైట్. అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ చాలా మంది ఇది సి సెక్షన్ చేసినప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్? దానికి దీనికి ఏంటి లేదమ్మా, రిలేషన్? అసలు ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్, బికాస్ చాలా మంది ఏంటి నీళ్ళు కూర్చారండి అంటే, అవును. ఇప్పుడు మామూలు స్పైనల్ నీళ్ళు అయితే చాలా సన్నగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం లా ఉంటుంది. బట్ ఆ నీడిది అంతా వెళ్ళేది మజిల్లోకి, మజిల్ నుంచి జస్ట్ బోన్ టు బోన్ మధ్యలో ఒక లిగమెంట్, ఆ లిగమెంట్ క్రాస్ చేయాలి, అంతేగాని వెళ్ళి డిస్క్ అయితే ఇంజూర్ చేయదు అది. ఓకే. సో వెరీ మేబీ ఒక్క రీజన్ కుడ్ బి, ఇస్ ఇట్? ఈ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వి బెండ్ ద పేషెంట్. యా దే డు బెండ్ ద పేషెంట్. బెండ్ చేసినప్పుడు ఏమైనా డిస్క్ ఇంజురీ అయ్యి దట్ కెన్ హ్యాపెన్, బట్ అదర్వైజ్ నాట్ డైరెక్ట్లీ. ఇంజెక్షన్ పర్సీ డైరెక్ట్ గా అయితే మిమ్మల్ని ఇంజూర్ చేయదు. చాలా మందికి ఒక అపోహ ఉంది, ఆ చాలా ఇంజెక్షన్ వల్లే మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటూ 100% చాలా ఉంటారు. మంది చెప్తారు. బట్ లేటర్ ఆన్ వి ఫిగర్ అవుట్ మేబీ గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ సిట్టింగ్ పొజిషన్ వల్ల అది తక్కువ నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. బట్ పీపుల్ కనెక్ట్ టు దట్ పాయింట్ ఓన్లీ, ఆ ఇంజెక్షన్ వల్లే ఇలా వచ్చింది అనుకుంటూ ఉంటారు కూడా. దట్స్ ట్రూ. అండ్ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఎల్డర్లీ పీపుల్లోనే వస్తుంది. ఇక నార్మల్ వాళ్ళకి వచ్చిందంటే అమ్మో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది మనలో అని కరెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? బ్యాక్ పెయిన్ ఈజ్ ఏ యంగ్ ఏజ్ ప్రాబ్లం. అంటే ఇట్ స్టార్ట్స్ బిట్వీన్ 25 ఆర్ డిసిజన్ 25 స్టార్ట్ అయిపోతాయి చాలా మందికి. ఈవెన్ ఈ డిస్క్ ఇష్యూస్ తోటి యంగర్ పేషెంట్స్ 16-17 వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ నాట్ అన్కామన్. అట్లీస్ట్ ప్రాబ్లీ అంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ సర్జరీస్ వేరు ఉంటాయండి. అంటే వాళ్ళకి డిఫార్మిటీస్ కానీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి సర్జరీస్ ఉంటాయి, వేరు. డిస్క్ ఇష్యూస్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఇన్ ద సెన్స్ పీడియాట్రిక్ ఆర్ అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అనుకుందాం. అడాల్సెంట్ అంటే 15 to 20, 21, నాట్ అన్కామన్. ఇయర్లీ అట్లీస్ట్ 10 to 12 people will get operated for the disc issues. ఓకే. సో పీడియాట్రిక్ సర్జరీస్ వేరు కానీ పీడియాట్రిక్ డిస్క్ ఇష్యూస్ తో కూడా సర్జరీస్ జరుగుతాయి. డాక్టర్ అలాగే నేను ఒక పేషెంట్ని చూశాను, అంటే ఒక పర్సన్ని. ఆయన ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉంది డాక్టర్, ఆయనకి డిస్క్ పెయిన్ ఉంది. సో అది కంటిన్యూస్ ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటారు, బట్ స్టిల్ దట్ పర్సన్ గెట్స్ పెయిన్ ఇన్ ద బ్యాక్. సో అంత ఫిజియోథెరపీ చేసినా అది ఎందుకు తగ్గట్లేదు అంటారు? హీ డస్ ఆల్సో ఎక్సర్సైజెస్. చాలా మందిని చూస్తూ ఉంటాం, ఇలాంటివి ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేస్తారు, ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. సో దానికి ఫైనల్ సొల్యూషన్ ఇంకా ఆపరేషన్ ఏనా? ఇప్పుడు నొప్పి మొత్తం కంప్లీట్గా తక్కువ అవ్వాలి అంటే వాట్ డూ యూ టెల్ అబౌట్ ఇట్? ఇట్ డిపెండ్స్ అండి. ఐ మీన్ ఫిజియోథెరపీ తోటే తగ్గిపోతే నేను లేవు కదండి. సపోజ్ నీకు వెన్నుపూస ఎముకల మధ్యలో నరాల మీద ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, నీ ఫిజియోథెరపీ కానీ నీ ఎక్సర్సైజ్ కానీ ఏది హెల్ప్ చేయదు. ఓకే. సో సపోజ్ నరాల మీద ఒత్తిడి ఉంది అనుకుందాం, మీరు ఏం చేసినా ఒత్తిడి తగ్గించలేరు కదా. రైట్. మీకు నొప్పి తగ్గిపోతుందంటే వెళ్ళను కూడా తగ్గట్లేదు. కొంతమందికి రోజంతా పెయిన్ ఉంటుంది డాక్టర్, దే కీప్ మూవింగ్ అహెడ్ విత్ ద వర్క్ ఆర్ వాట్, బట్ స్టిల్ దే బేర్ ద పెయిన్. అలాంటివి ఎందుకు తీసుకోవాలి? టు అవాయిడ్ ఎ డాక్టర్ ఆర్ టు సీ ఎ డాక్టర్, వై టు? అబ్సల్యూట్లీ, ద ఫియర్ ఆఫ్ స్పైన్ సర్జరీ ఈజ్ వెరీ rampant in the population or in the public. I don't know why.
దాంతో ఈ ఫియర్ ఆఫ్ స్పైన్ సర్జరీ తోటే రకరకాల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ డెకాయిటీస్ జరుగుతున్నాయి, మోసాలు లైక్ ఐ డోంట్ వాంట్ ఈ మసాజ్ అంటాడు ఒకడు, రైట్, యా, ఒకడు ఇంజెక్షన్ దాన్ని ఏమంటారు సూదిరిస్తామంటారు. బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా వేరే చోట్ల ఏదో థెరపీ లాగా చేస్తుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని పెయిన్ గేట్వే అంటారు. అంటే యూ క్రియేట్ ఎ పెయిన్ సమ్వేర్ సో దట్ దే ఫర్గెట్ దిస్. మనం చిన్నప్పుడు జీడ్ అని పెడతారు కదా, వాడికి ఎక్కడో నొప్పి ఉంటే ఇక్కడ అంటించేవాళ్ళు, ఈ నొప్పితో ఆ నొప్పి మర్చిపోతాడు. నో 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 ఇట్స్ డీవియేషన్ ఆఫ్ ద పెయిన్, కానీ నో ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎట్లయితే చెప్పండి. ఈ డెకాయిటీస్ ఉంటాయి. ఇంకా చెప్తామండి, ఈ కొత్తగా వచ్చింది ఒకటి పిఆర్పి ఇంజెక్షన్స్. అది బిగ్గెస్ట్ డెకాయిటీ. అది వెన్నుపూసలో కూడా పిఆర్పి ఇంజెక్షన్, అది కూడా దాన్ని ఏమంటారు మొత్తం వెన్నుపూస నరం కనిపించినంత వాటికి కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ వెన్నుపూస ఆపరేషన్ భయపడి వీళ్ళ చేతుల్లో పడతారు. వీళ్ళ చేతులు పడితే ఏమవుతుంది, వాళ్ళని ఫైనాన్షియల్గా ఖాళీ అవుతుంది. వాడికి ఈ వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది బేసికల్లీ. వీళ్ళందరూ దొంగలే ఆ ఫీలింగ్లోకి వచ్చేస్తాడు, అవునా కదా? సో ఇంకేముంటుంది, ఇక పాపం అలా ఇబ్బందితో నడుస్తూ ఉంటారు. ఇంకా దో దట్ ఫెలో నోస్ లైక్ ద వన్ హూ ఈస్ ట్రీటింగ్ హిమ్ దట్ దిస్ కెనాట్ బి ట్రీటెడ్ దిస్ వే, బట్ హీల్ ఎక్స్ప్లాయిట్ హిమ్. రైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. మీరు ఎన్ని చెప్పండి, ఈ స్పైన్ సర్జరీ ఫియర్ ఎందుకు పోవట్లేదో నాకైతే అర్థం కాలేదు. రైట్ డాక్టర్. సార్, ర్యాపిడ్ ఫైర్ చూసుకుంటే వన్ ఎక్సర్సైజ్ ఎవ్రీ వన్ షుడ్ డూ డైలీ. ఫర్ స్పైన్ అయితే ప్లాంక్. ఓకే. ఎంత టైం వరకు చేయొచ్చు? 2 నిమిషాలు, అందుకే ఎక్కువ చేయలేరు. అంతే కదా. అండ్ లైక్ కౌ క్యామెల్ ఇస్ ఆల్సో గుడ్. సార్, యాజ్ ఎ డాక్టర్ మీకు టైం దొరుకుతుందా ఎక్సర్సైజ్ చేయడానికి? పక్కా యూ విల్ డు. దేర్ ఇస్ నథింగ్ లైక్ నో టైం అండి. యూ హావ్ టు మేక్ టైం, అంతే. నో టైం ఏముంటుంది అసలు? కరెక్ట్. నువ్వు 5 గంటలు పడుకుంటే 4 గంటలు పడుకో. నేను చెప్తున్నా, అంటే 5 గంటలు పడుకోమని కాదు, నో టైం కాన్సెప్టే లేదు అసలు. అమేజింగ్. చాలా మంది ఎంతో కష్టపడుతున్నా అంటారు, బట్ యాజ్ డాక్టర్స్ నేను ఎందుకు అడిగానంటే యువర్ స్కెడ్యూల్ ఈజ్ ఆల్వేస్ బిజీ. సో యూ హ్యావ్ టు పిక్ టైమ్. సీ ఇఫ్ యూ వాంట్ టు దాన్ని ఏమంటారు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్, యూ షుడ్ బి ఫిట్ ఇనఫ్. సో యూ ఆర్ వెరీ ఫిట్, ఐ సీ దట్. సో యూ కీప్ వర్కింగ్. నాట్ వెరీ ఫిట్, కానీ నేను వెళ్తాను రోజుకి అయితే. ఐ విల్ డెఫినెట్లీ లిటిల్ బిట్ అని వెళ్తావు, 40 minutes to 1 hour అని వెళ్తాను. And you keep seeing people doing different type of exercises and which are wrong. Right, you keep telling them. చెప్పనండి, ఎవరు తీసుకోరు అసలు. నేను డాక్టర్ని కూడా చెప్పిన. ఓకే, అది పెద్దదైతే అది పెద్ద క్లినిక్ లా అవుతుంది. రైట్. సార్, బెస్ట్ పోస్చర్ వైల్ యూజింగ్ ఎ ల్యాప్టాప్? నో, ఇట్ షుడ్ బి మానిటర్. మీరు దాన్ని ఏమంటారు టేబుల్ మీద పెట్టుకోవాలి, ఒళ్ళో పెట్టుకోవద్దు. కరెక్ట్, ఒళ్ళో పెట్టుకోవద్దు. టేబుల్ షుడ్ బి ఏ బిట్ హై. అండ్ సిట్టింగ్ పొజిషన్ అనేది నార్మల్ గా, అది మాత్రం మీరు దాంట్లో కాంప్రమైజ్ కాకూడదు. సరే, అలాగే ఐడియల్ వాకింగ్ డ్యూరేషన్. ఒకవేళ ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ స్పైనల్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు ఎంతసేపు చేయాలి, నార్మల్ వాళ్ళు ఎంతసేపు చేయొచ్చు? స్పైనల్ ప్రాబ్లం అంటే చేయలేరండి వాళ్ళు. నో వే. ఓకే. ఇన్ ద సెన్స్, సి ద బిగ్గెస్ట్ మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని నువ్వు ఎంతసేపు నడుస్తావు అని. నువ్వు 100 మీటర్లు నడవలేవు అంటే యు ఆర్ ఏ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. అంటే అన్ని కాదు. సి మోస్ట్ కామన్గా వచ్చేది ఈ 50 to 60 ఏజ్ గ్రూప్ ఆర్ 65 దాకా క్లాడికేషన్ అంటాం. వాళ్ళకి ఏంటంటే ఈ డిస్క్ ఇష్యూ ఎప్పుడో స్టార్ట్ అయ్యి పర్కులేట్ అయ్యి ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ అరుగుదల వల్ల ఆ 2 బోన్స్ మధ్యలో మూమెంట్ పెరిగిపోద్ది. మూమెంట్ పెరిగినప్పుడు మనకి వెన్నుపూసలో కూడా కీళ్ళు, మన మోకాళ్ళ అక్కడ కూడా జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. ఈ మూమెంట్ ఆపడానికి ఫ్యాసెట్ జాయింట్ అడ్డుపడతా ఉంటుంది. అంటే ఇట్ విల్ ట్రై టు స్టాప్ ద మూమెంట్. సో ఇట్ విల్ గ్రో బిగ్. ఇట్ విల్ గ్రో బిగ్ అండ్ ఎంక్రోచ్ ఇన్ టు ద స్పైనల్ కెనాల్. అది స్పైనల్ కెనాల్ లోకి పెరిగిపోద్ది. దాన్నే లంబర్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. వెరీ వెరీ కామన్. దిస్ హోల్డ్స్ 30% ఆఫ్ అవర్ ప్రాక్టీస్. సో ఇది వెరీ కామన్లీ సీన్ ఇన్, అంటే ఇప్పుడు 10 మందిలో 7 మంది లేడీస్ ఉంటారు, 3 మేల్స్ ఉంటారు. అంటే ఈ లంబర్ కెనాల్ స్టెనోసిస్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 100 గజాలు నడవాలంటే నడవలేరు. ఎందుకు? నడుస్తారు కానీ కాళ్ళు బరువు అయిపోయి హెవీనెస్ ఆఫ్ ద లెగ్స్, కూర్చుండాలి. ఇంకో కంప్లైంట్ ఏముంటుంది వాళ్ళకి, ఒక క్వశ్చన్ అడుగుతాం ఇంకోటి. లేడీస్ అయితే మీరు నుంచుని వంట చేయగలుగుతున్నారా,
లేదండి 5 నిమిషాలకు ఒకసారి కూర్చోవాల్సి వస్తుందంటే దెన్ విల్ హ్యావ్ టు ఎవాల్యుయేట్ L4 L5 ఆర్ L5 S1 కానీ నడుము భాగంలో డిఫరెంట్ L4 L5 మోస్ట్ కామన్, అక్కడ నరాల మీద ఒత్తిడి ఉన్నట్టు. సో ఇట్లా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ యూ కెన్ వాక్ ఫర్ ఒక హాఫ్ అన్ అవర్. డెఫినెట్లీ. అలాగే డాక్టర్ కొంతమందికి తొడ భాగంలో కూడా పెయిన్ స్టార్ట్ అయ్యి అది బ్యాక్ పెయిన్ వరకు వెళ్తూ ఉంటుంది. ఈజ్ ఇట్ ఆఫ్ టైప్ అలా ఎట్లా గుర్తుపట్టాలి ఒక సీరియస్ ప్రాబ్లం ఉందని? రైట్, గుడ్ క్వశ్చన్. మేజర్గా ఇప్పుడు నడుము భాగం గురించి మాట్లాడదాం. ఈ నడుము నొప్పి ఉంటే పర్సీ బ్యాక్ పెయిన్ షుడ్ నాట్ బాదర్ యూ మచ్. కొన్ని కేసెస్ చాలా ఇబ్బంది పెడతాయి, అంటే వాళ్ళకు కూడా సర్జరీస్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ బ్యాక్ పెయిన్, ఓన్లీ బ్యాక్ పెయిన్ అంటే ఒక డిస్క్ అరిగిపోయి బాగా ఇబ్బంది పెడుతుంటే దే మే రిక్వైర్ ఇంటర్వెన్షన్. అదర్ థింగ్ ఏంటంటే సయాటికా, ఇది కామన్గా వినే ఉంటుంది కదా చాలా మంది. నాకు సార్ అది సయాటికా అంటే, సార్ సయాటికా అనేది జబ్బు కాదండి, అదొక సిమ్టమ్. ఈ సిమ్టానికి రీజన్ నడుములో ఎక్కడో నరం మీద ఒత్తిడి పడడం అన్నట్టు. సో అదే మీరు తొడ బాగా నొప్పి అంటే బ్యాక్ ఆఫ్ ది బటక్ కానీ బ్యాక్ ఆఫ్ ది థైలో పెయిన్ వస్తుంటుంది, అది సయాటికా. సయాటికా కెన్ బి డిస్క్ ప్రాబ్లమ్ రావచ్చు, ఏదైనా ఈ జాయింట్ ప్రాబ్లం ఇందా చెప్పాను కదా, ఫ్యాసెట్ జాయింట్స్ గట్టి పడిపోయి నరాన్ని వచ్చినా రావచ్చు, ఆర్ చిన్న ట్యూమర్స్ ఉన్న రావచ్చు, మల్టిపుల్ రీజన్. సయాటికా సిమ్టమ్, ఎనీ కాలు ఏ కాలు నొప్పినా సయాటికా అనాలి. సయాటికా రీజన్స్ మనం వెతకాలి ఏంటని. ఓకే. సో బ్యాక్ ఈ సయాటికా అనేది ఈ బటక్ పెయిన్ నుంచి, బటక్ నుంచి బ్యాక్ ఆఫ్ ది థై నుంచి కింద పాదం దాకా వెళ్ళొచ్చు అన్నట్టు. ఓ మై గాడ్. ఓకే డాక్టర్, అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ చూస్తూ ఉంటాము. ఇజ్ ఇట్ కంపల్సరీ ఏంటి ఆ వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా? నాట్ ఎవ్రీ వన్ అండి, ఆల్ ఒబేస్ పీపుల్ డోంట్ కమ్ టు us. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే వాళ్ళకి డిస్క్ ఇష్యూ ఉందంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది ఎక్కువ పడతారు. ఎక్కువ వెయిట్ ఉంటే స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్లీ, వై నాట్. ఓకే, స్పైనే కాదు, నీస్, యాంకిల్స్, ఎవ్రీథింగ్. సార్, షుడ్ పేషెంట్స్ సెల్ఫ్ మెడికేట్ ఫర్ క్రానిక్ పెయిన్? Chronic pain, self-medication with the advice of doctor only. You cannot medicate whatever you want. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నార్మల్ నేనైనా వెనకాల బ్యాక్ పెయిన్ వస్తే కొంచెం సెల్ఫ్గా ఇలా చేసుకోవడం, స్ట్రెచెస్ చేసుకోవడం లాంటి కొంచెం వెరైటీస్ ఏవేవో చేస్తూ ఉంటారు కొంతమంది. అవి చూసేయడానికి నవ్వు వస్తూ ఉంటుంది కూడా, ప్లస్ రైట్ వే ఎవరికి తెలియదేమో అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ డూ యూ సజెస్ట్? దట్ ఈస్ వాట్ ఎ పాజిటివ్ రిఫ్లెక్స్ అని చెప్పారు కదా, అంటే మీరు ఇట్లా చేస్తుంటే మీకు తగ్గుతుందంటే వెళ్ళను కూడా, అది చేస్తుంటే ఎక్కువ అవుతుందంటే యూ విల్ హ్యావ్ టు అటెండ్ ఏ క్లినిక్. అండ్ ఆల్వేస్ టేక్ ఎన్ ఒపీనియన్, వన్ ఒపీనియన్ ఈస్ గుడ్ ఇనఫ్. డాక్టర్, ఇప్పటి వరకు మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్, మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? డూ యూ రిమెంబర్ ఎనీథింగ్, ఆర్ someone, some patient coming to you and telling their experience, ఒక మంచి ఇదేదో అయింది, మంచిది చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో, మీరు మాతో షేర్ చేసుకుంటారా మెమరబుల్ ఎక్స్పీరియన్స్? రీసెంట్ అయితే ఒకటి చెప్తా అండి. ఐ హ్యాడ్ వన్ పేషెంట్, లైక్ మీరు అన్నారు ఓబీస్ అన్న, ఐ మీన్ ఇఫ్ ఈస్ లిసనింగ్ డోంట్ మైండ్ బాస్, ఐ నాట్ టెల్ ద నేమ్ ఎనీవేస్. రైట్. 145 kilos. ఓకే. అసలు ఎందుకు ఈ 145 kilos దాకా వెళ్ళాడు చెప్తారు, చిన్న స్టోరీ. ఆయన చెప్పడం బట్టి అయితే ఆయనకి అరౌండ్ mid-30s లో ఉన్నాడు ఇప్పుడు. ది స్పైన్ ఇష్యూ స్టార్టెడ్ వే లాంగ్ బ్యాక్, మేబీ ఎ డికేడ్. సో he attended someone. సో ఫస్ట్ భయపెట్టారు సర్జరీ అంటే. అప్పుడు 80 kilos ఉండేవాడంట. 80 kilos 140 kilos లేడు. ఒక ప్రొసీజర్ చేశారు, ఇంజెక్షన్స్ అనేవి రకరకాలు జరిగినాయి, బట్ ఇట్ వాజ్ నాట్ హెల్పింగ్ హిమ్. హీ ఆల్సో నోస్ దట్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ అని. he put on massive weight. Now one of my old patient referred him. Earlier I was practicing elsewhere, but ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ఏరియాలో ఉంటాడని నా దగ్గర పంపించాడు. బాగానే కీన్గా ఉన్నాడు, చేయించుకుందామని, బట్ అబ్స్కాండెడ్ ఫర్ ఎ వైల్. మేబీ భయం ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ. ఒక సర్జరీ అయింది, మల్టిపుల్ ఇంజెక్షన్స్ రకరకాలు జరిగినాయి, ఇంకా తట్టుకోలేక వచ్చాడు ఇక సర్జరీకి. నాకు సర్ప్రైజ్ ఆన్ టేబుల్ ఏంటంటే ఈ ఫ్యాసెట్ జాయింట్ ఇరిగిపోయి ఉన్నాయి ఆయనకి. నాతోటి నా సర్జికల్ కొలీగ్ ఉన్నాడు, సార్ ఇదేం సార్ అన్నాడు. మేము బ్రేక్ చేస్తాం మామూలుగా, అది ఆల్రెడీ బ్రోకెన్ ఉండే. అనుకున్నా ఎంత కష్టపడుతుండొచ్చు ఈ పిల్లగాడని. ఇట్ మస్ట్ బి బాదరింగ్ హిమ్ లైక్ క్రేజీ. సో
గుడ్ థింగ్ ఏంటంటే సర్జరీ అయిన 3 వారాలకే ఈ లాస్ట్ 9 kilos. వావ్. అంటే ఈ స్టార్టెడ్ వాకింగ్, అదర్వైజ్ నాట్ వాకింగ్ ఎట్ ఆల్. రైట్, అమేజింగ్ సార్. దట్ ఇట్లాంటి ఉంటాయి బొచ్చడు. మీరు సడన్గా అడిగేటప్పుడు నాకు గుర్తురట్లే కానీ విల్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ థింగ్స్. వాళ్ళ పేషెంట్స్ దే షేర్ దేర్ హ్యాపీనెస్. సో అప్పుడు మీకు ఎలా ఉంటుంది? బూస్ట్ వస్తుందా ఆ రోజుకి? హౌ డు యు ఫీల్? డెఫినెట్లీ అండి, వై నాట్. రైట్. స్పైన్ ఎట్లయినా మీరు ఏమైనా కానీ ఒక్క పేషెంట్ ఏమైనా కనుక తినేస్తూ ఉంటుంది బుర్ర. అరే ఎందుకైంది అట్లా కొంచెం దాన్ని ఏమంటారు, లైట్ తీసుకుంటా కానీ సమ్ పీపుల్ మే నాట్ టేక్ ఇట్. అరే వాట్ ఈస్ బాదరింగ్ హిమ్ అని. రైట్. ఇంకోటి ఏంటంటే మనం ఇందా రెడీ కదా పారాలిసిస్ వస్తుంది అన్నారు కదా సర్జరీ అంటే. ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ. రైట్. వన్ లేడీ కేమ్ టు మీ రీసెంట్లీ. ఓకే. షీ కేమ్ వీల్ చైర్లో వచ్చింది. అంటే ఆవిడ ఎవాల్యుయేషన్ ఏం చేసిన తర్వాత మీకు ఈ సర్జరీ చేయాలండి అన్న. సార్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయంట కదా సార్. ఆమెకు ఆల్రెడీ పని చేయట్లేదు. ఓకే. ఆమె ఆల్రెడీ 2 కాళ్ళలో వీక్నెస్ ఉంది అండ్ షీ లాస్ట్ కంట్రోల్ ఆన్ దట్ యూరిన్ ఆల్సో. దట్ ఈస్ బిగ్ పాసిబిలిటీ ఇన్ నెగ్లెక్టెడ్ స్పైన్ ప్రాబ్లమ్స్. నేను నీకు ఆల్రెడీ పడిపోయినాయి కదమ్మా, నీకేం భయం అన్న. ఆమెకి ఇష్టం అయింది ఒకటేసారి. నాకు కూడా ఎందుకు నేను ఎప్పుడు అనలేదు నీకు ఆల్రెడీ పని చేయట్లేదు కదా ఇంకా నీకేం భయం సర్జరీ అంటే. కరెక్ట్ గా సార్ అండి. పీపుల్ ఆర్ సో ఇన్బిల్ట్ ఆల్రెడీ, అది ఉండిపోయింది ఏళ్ళ నుంచి. దే నాట్ రియలైజింగ్ వాట్ దే ఆర్ ఆల్రెడీ ఇంటూ. ఎగ్జాక్ట్లీ. సో షీ గాట్ ఆల్రెడీ ఐ యామ్ నాట్ వాకింగ్, ఇంకా నాకేం భయం. ఇంకా సర్జరీ చేసి షీ గాట్ ఇట్ ఆపరేటెడ్ అండ్ షీ డిడ్ సో ఫ్యాంటాస్టిక్. యూ డోంట్ బిలీవ్, రీసెంట్లీ షీ గాట్ హర్ బోత్ నీస్ ఆల్సో డన్. వావ్. నాకు వాడిలో కనిపించింది ఏంటి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నా సార్. వెరీ గుడ్ అమ్మా అని చెప్పి. అంటే మా డిపార్ట్మెంటే కానీ ఒకసారి తెలియకపోవచ్చు ఏం జరుగుతుందో. రైట్. ఆల్సో పీపుల్ వాంట్ దట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ డాక్టర్. అంటే ఒక ట్రస్ట్ వస్తే ఏదైనా చేయించుకుంటారు. దట్స్ ట్రూ అండి. సి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు స్పైన్ సర్జరీ వచ్చేవాళ్ళు ఎట్లుంటారంటే నీకు నమ్మకం ఉంటే నాకు మంచిగా ఏంది వెళ్ళండి అని చెప్తారు. సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎనీ బిగ్ ప్రాక్టీషనర్కి ఉండేది వర్డ్ ఆఫ్ మౌతే అండి. నాట్ మార్కెటింగ్ అయినా చెయ్యి, ఎంత మార్కెట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది చెయ్యి ఇది చెయ్యి. ఇఫ్ యూ డోంట్ డూ ఎ గుడ్ జాబ్ యూ నాట్ గెట్ ఎ పేషెంట్. రైట్ సార్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ డాక్టర్, ఫైనల్లీ వాట్ మెసేజ్ వుడ్ యు లైక్ టు గివ్ టు యువర్ వ్యూవర్స్? ఏం చెప్తారు? స్పైన్ కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి? స్పైన్ కేర్ అంటే ఎవ్రీబడి షుడ్ బి లైక్ దే షుడ్ నో దేర్ limitations. Very true. If you are gymming, you should know where to stop. If you are sitting, you should know where to end your job. I mean, ఎంతసేపు కూర్చోవాలి అన్నీ. పెద్దవాళ్ళకి ఇందాక చెప్పినట్టు దే షుడ్ నో మనం ఉత్సాహపడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కింద పడితే చాలా లేనిపోని ఇబ్బందులు నెసెసరీ. సో యూ షుడ్ బి డెవలప్ పాజిటివ్ రిఫ్లెక్సెస్ ఇన్ ద సెన్స్ నేను ఇది చేస్తే నాకు నొప్పి వస్తుంది అంటే అది అవాయిడ్ చేయండి. చాలా మందిని చూస్తాం కారు నడుపుతూ ఉంటారు, వెనకాల ఏదో ఉంటుంది, వెనక్కి ఇది తీసుకోరు, ఇట్లా లాగుతూ ఉంటారు. దాన్ని ఏమైతే డెఫినెట్లీ ది ల్యాండ్ ఇన్ సమ్ నెక్ తో. ఈ నెక్ వచ్చే మెయిన్ రీజన్స్ అవే, సర్వైకల్ డిస్క్. వన్ మోర్ థింగ్ ఏంటంటే స్పైన్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ప్రాబ్లం అండి. లైక్ ఇప్పుడు మీకు ముఖాలు నొప్పో లేకపోతే చేయి నొప్పి వచ్చినట్టే స్పైన్ కూడా. సో స్పైన్ ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది. అంతేగాని స్పైన్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అట్లాంటి అపోహలు పెట్టుకోకండి. నేను ప్రతి ఎండ్ ఆఫ్ మై లెక్చర్ అయితే స్పైన్ సర్జరీ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జరీ. నీకు దాంట్లో ట్రైనింగ్ ఉంటే నేను ఎప్పుడు సూపర్ సర్జరీ అని ఎప్పుడు ఫీల్ కాలేదు. నీ ట్రైనింగ్ బాగానే ఉంటే మంచిది, అంతే కదా. అంతేగాని ఈ స్పైన్ సర్జరీ చాలా కాంప్లికేటెడ్, మేబీ వన్స్ ఆర్ ట్వైస్ కాంప్లికేటెడ్ అనిపించలే కానీ అనిపిస్తుంది, కానీ ఎందుకురానైనా ఇది తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు అంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ సమ్ టైమ్స్ దే మే టేక్ లాంగ్ సర్జరీస్, బట్ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ సర్జరీ అండి. లైక్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఆర్ ఒక ఫ్రాక్చర్ అయితే ఫిక్సేషన్ చేస్తాము, స్పైన్ సర్జరీ కూడా అట్లాంటిది. నథింగ్ వెరీ వెరీ గ్రేట్ ఇన్ దట్. వన్ మోర్ థింగ్, ఐ మీన్ యూ కెన్ టేక్ దిస్ ముందు కాలంలో పెట్టుకోవచ్చు. ఇందాక రోబోటిక్ గురించి అడిగారు. నాకు మొన్న ఒక ఆయన అంటే హూ సేల్ దీస్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆయన చెప్తున్నాడు పీపుల్ ఆర్ సో
అడాప్టెడ్ టు రోబోటిక్స్. అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళండి, అంటే వీఆర్ ట్రైన్ ఫర్ ఓపెన్ సర్జరీస్, మాకు అన్నీ తెలుసు. అంటే న్యూ గ్రూప్ వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఈస్ ద రెగ్యులర్ సర్జరీ ఆర్ కన్వెన్షనల్ సర్జరీ తెలియదు. ఓకే. సో మొన్న సింగపూర్లో థియేటర్లో వాళ్ళు రోబో పనిచేయలేదు, దేర్ వాజ్ అ గ్లిచ్. ఓ ఓకే. సో దే ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ రావచ్చు కదా, గ్లిచ్ రావచ్చు. నీకు గ్లిచ్ వస్తే ఏం చేయాలో కూడా తెలవాలి కదా. రైట్. ఇఫ్ ఇట్ వాయిస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెడీ టు డూ ది రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీ. సో దే హ్యాడ్ టు పోస్ట్పోన్ ద సర్జరీ అంట. అది చెప్తున్నా, సరే ఇట్ కెన్ కమ్ టు ఇండియా ఆల్సో, దిస్ కెన్ హ్యాపెన్ డౌన్ ద లైన్. సో ఆల్ దోస్ హూ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఇన్ న్యూ ఎక్విప్మెంట్ షుడ్ నో ద బేసిక్ సర్జికల్ స్కిల్స్ కూడా ఉండాలి వాళ్ళకి. అంటే బేసిక్ స్పైన్ సర్జికల్ స్కిల్స్, దే షుడ్ నో హౌ టు కమ్ అవుట్. సపోజ్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దే క్యాన్ కదా. ఇప్పుడు పాడుగా ఏముంటుంది చెప్పండి, ఏదైనా అవ్వచ్చు. ఆన్ టేబుల్ ఏమైనా గ్లిచ్ రావచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ కెన్ గివ్ ఎ గ్లిచ్. లాట్ ఆఫ్ ద టైమ్స్ అది నేర్చుకోరేమో, ఎలా పర్ఫెక్ట్ గా ఉండాలో. ఎన్ని విషయాలైనా పర్ఫెక్ట్ ఉండాలని నేర్చుకుంటారు, బట్ ఏదైనా దెబ్బ తింటే ఎలా మనం ఫార్వర్డ్ వస్తామో దానికి చాలా, అంటే యూ షుడ్ బి వెరీ, అంటే నీకు ఏమైనా ప్రాబ్లం రావచ్చు అని నీకు ఆ థాట్ ప్రాసెస్ అయినా ఉండాలి బేసికల్లీ. వస్తే ఇట్లా బయటపడాలి. రైట్. అది నాకు మొన్న ఆయన చెప్తే నాకు దిస్ సర్ప్రైజ్, దిస్ I never thought in that concept. So they have cancelled the whole surgery. That for that day it is not done. Okay, then again they must have attempted again. Yes. Right. Thank you so much, Doctor. Had a very nice interview. Thank you. Lot of the things we spoke, and I hope you also shared good information with us, and me could nachindani anukuntunanu. Yes. Thank you so much for your time, Doctor. Thank you. Right, sir. Idi Dr. P.V. Satyanarayana Murthy garu, spine specialist, enno vishayalu manto panchukunnaru. Right, marini updates kosam chustune undandi Sakshi Life. Nenu Likita signing off.